17వ అధ్యాయము మొదటి సమూయేలు 17వ అధ్యాయము 45, 46, 47 వచనాలను చదివి ప్రభు నామాన్ని మహిమపరచాలని మిమ్మల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మరొక పర్యాయం సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 45, 46, 47 వచనాలను అందరూ ఏకస్వరముతో చదివి ప్రభువు నామాన్ని మహిమపరచాలని తెలియచేస్తూ 1, 2, 3 గో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖనాలను బట్టి ఈరోజు మనం వినుచున్న అంశము దేవుడే మన ధైర్యం. ఈరోజు మనం వినుచున్న అంశం ఏమిటంటే దేవుడే మన ధైర్యం. మన ధైర్యం ఎవరండి? మనం నమ్ముకున్న దేవుడు. మన ధైర్యం ఎవరండి? మనం నమ్ముకున్న విభుడు. మన ధైర్యం ఎవరంటే మనుష్యుడు కాదు, మనుషులను సృష్టించిన సృష్టికర్త అయిన యేసు క్రీస్తుని ధైర్యాన్ని కలిగి ఉందాం. ఎలాంటి ఉప్పెన మన మీదకు వచ్చినా, ఎలాంటి తెగుళ్ళు మన మీదకు వచ్చినా, ఎలాంటి శోధనలు మన మీదకు వచ్చినా సింహపు పిల్లల వలె ధైర్యంగా ఉండాలి. ఎందుకో తెలుసా? మన ధైర్యం ఎవరు? చెప్పండి, ఎవరు మన ధైర్యం? ఎవరు? యెహోవా. మీ పక్కలతో చెప్పండి, నా ధైర్యం యెహోవా అని చెప్పాలా? ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు అక్కడ చెప్పుకోవట్లేదు. చెప్పండి, నా ధైర్యం యెహోవా. సంతోష్ ఎవరు చెప్తున్నాడు? చెప్తున్నావా? మంచోడు నువ్వు, అందుకే నేను పిలుస్తాను, మంచోడు కదా. రైట్. మన ధైర్యము ఎవరంటే యేసయ్య. యేసయ్య మనకు ఉండగా మనకు దిగులెందుకు? యేసయ్య మనకుండగా చింత ఎందుకు? మనమంట ఎవరితోటి పోరాటం చేయకూడదంట, ఎవరితోటి యుద్ధము చేయకూడదు, ఎవరితోటి దెబ్బలాటలో, ఎవరితోటి జగడాలో చెప్తలేదు అని చెప్పాలి కదా. మళ్ళా చెప్తున్నానే, ఎవరితోటి యుద్ధాలు, ఎవరితోటి జగడాలు, ఎవరో కానీ బాగా చెప్పారు. ఎవరితోటి యుద్ధాలు చేయకూడదు, ఎవరితోటి జగడాలు చెప్తలేదు. మళ్ళీ చెప్తలేదు, మళ్ళీ చెప్తున్నా, ఎవరితోటి యుద్ధాలు చెప్పరేటి. పక్క వాళ్ళతో చెప్పు, నీతోటి ఎప్పుడు యుద్ధం చేయనని చెప్పు, నీతోడు ఎప్పుడు జగడమాడినా. హేమ, వాట్ ఆర్ యూ డూయింగ్ రైట్ నౌ? పక్కన ఆడబడుతుంది చెప్పు, నువ్వు చెప్పాలే మొదలెట్టాల. నీతోటి చెయ్యట్టుకో, నేను రానాలైతే. కుమారి, వెరీస్ కుమారి? ఓ, నువ్వు తప్పిపోయావా? సరే, ఆ పక్క ఆవిడతో చెప్పు, నీతోటి భుజాన్ని కొట్టుకో, చెయ్యట్టుకో, పట్టుకో తల్లి. అది నీతోటి చెప్పు, నీతోటి జగడము ఎప్పుడు ఆడను. అర్థమైంది మీ అందరికీ? మంచిది. మరొకసారి సబ్జెక్ట్ మీ ముందుకు వచ్చింది.
దావీదు జీవితంలో ఇవి సంభవించిన పరిణామాలు. ఈ పరిమాణాలను బట్టి దావీదు తన్ను తాను చక్కబెట్టుకుంటున్నాడు. తన జీవితము ఎలా ఉండాలో, తన జీవిత గమ్యానికి ఎలా చేరుకోవాలో తన్ను తానుగా చక్కబెట్టుకుంటున్నాడు. తనకు తానుగా సరి చేసుకుంటున్నాడు. తనకు తానుగా నిబ్బరము చేసుకుంటున్నాడు. తన జీవితంలో ఉన్నటువంటి పోరాటాలు, తన జీవితంలో ఉన్నటువంటి జగడములు, తన జీవితంలో ఉన్నటువంటి యుద్ధాలు తన యొక్క చేతులతో ఏమైతే జరిగాయో వాటన్నిటిని ఏం చేసుకుంటున్నాడండి? నెవర వేసుకుని చక్కబెట్టుకుంటున్నాడు. అలాంటి సమయంలో ఒక బాధ్యత కలిగిన కుమారుడిగా, తన కుటుంబానికి మేలు చేసేటువంటి కుమారుడిగా, తన తండ్రి విషయంలో, తన అన్నదమ్ముల విషయంలో ఏ మాత్రమైన తప్పిదము జరిగిపోకుండా ఉండడానికి ఒక మంచి నిర్ణయానికి వచ్చి, దేవునికి స్తోత్రం, మంచి నిర్ణయానికి వచ్చి ఇకపైన నా సోదరులకైనను నా తండ్రికైనా నన్ను మేలు చేయువాడిగా ఉండాలని అనుకున్నాడు. కానీ విధి తనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంటే మనం ఒకటి అనుకుంటాం, జరిగిదేమో. దేవుని నమ్మిన బిడ్డలకు మనం ఒకటనుకుంటే దేవుడు ఇంకోటి జరిగిస్తాడు. ఎందుకో తెలుసా? మనం అనుకున్నది మనకు నష్టము కలిగిస్తుంది, దేవుడు జరిగించేది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం ఇది చేయాలనుకుంటాం, దాని వలన మనకేమిటి ప్రమాదం ఉంది, దాని వలన ఏమిటి నష్టం ఉంది, దానివల్ల ఏమిటి మన జీవితానికి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. కానీ అట్ ద సేమ్ టైం అదే సమయంలో దేవుడు మనకు మేలైన దారిని చూపిస్తాడు. ఏ దారిని చూపిస్తాడు చెప్పండి? ఏ దారి? మేలైన దారి చూపిస్తాడు. ఆశీర్వాదకరమైన మార్గాన్ని చూపిస్తాడు. దీవెనకరమైన త్రోవలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. పిల్లారా, యుద్ధ భూమిలోనికి, యుద్ధ రంగంలోనికి ప్రవేశించిన దావీదు ఒక్క మాట చదవండి. 24వ వచనం చదువు తల్లి. ఏమని రాయబడి 45వ వచనంలో దావీదు ఏమంటున్నాడు? నీవు కత్తియు ఈటెయు బల్లెమును ఎన్ని ధరించుకున్నాడమ్మా? ఒకసారి చెప్పండి ఏంటంటున్నాయి? కత్తి, ఆగండి, కంగారు పడకండి. కత్తి, ఈటె, బల్లె మధ్యలే. దేవునికి స్తోత్రం. 3 పట్టుకున్నాడు. ఈ 3 కూడా ఎలాంటివి? హాని చేసేవి. 3 కూడా ఎలాంటివి? ప్రమాదభరితమైనవి. ఈ 3 కూడా రక్తాన్ని చూస్తాయి. ఈ 3 కూడా గాయపరుస్తూ ఉంటాయి. ఈ 3 విషయాలలో మానవుడికి భయం కలుగుతుంటుంది. జంతువులను చంపడానికి ఉపయోగించే ఆయుధాలు, మృగాలను చంపడానికి ఉపయోగించే ఆయుధాలు, అడవిలో ఉపయోగించే ఆయుధాలు మనుష్యుల మీద ఉపయోగిస్తున్నారు. కత్తి, ఈటె, బల్లెము, ఈ 3 మన నాలుక మీద ఉన్నాయంట. మీకు అర్థమైందా? అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. నేను నవ్వకో, నీ నాలుక మీద ఏమున్నాయే? కత్తె ఉంది, ఈటె ఉంది, బల్లెముంది. ఈ నాలుకకు అవయవాలన్నిటికంటే ఈ నాలుక ఎంత ఉందంట? చిన్నది. దేవుడు మనకు ప్రవేశపెట్టిన అవయవాలన్నిటికంటే నాలుక ఎలాంటిదంట? చిన్నది. ఈ చిన్న నాలుకతో, నాలుక మీద ఏమేమి ఉన్నాయి? కత్తి ఉంది, ఈటె ఉంది, బల్లెము ఉన్నది. ఈ చిన్న నాలుకతో ఎవరిని గాయపరచకుండా చంపేస్తాం మనము. మీకు అర్థమైందా? అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఏ ఆయుధం నీకు అవసరం లేదు, మరి ముఖ్యంగా స్త్రీలకు. మీకు ఏ ఆయుధం అవసరం లేదు. కత్తి, ఈటె చెప్తలేదు. కత్తి, ఈటె, బల్లెము ఎక్కడున్నాయి? మన నాలుక మీద ఉన్నాయి. మీరు ఏమని చెప్పాలంటే స్త్రీలు, నా నాలుక మీద ఉన్నాయని చెప్పండి. చెప్పండి. కత్తి, ఈటె, బల్లెము నా నాలుక మీద ఉన్నాయి.
అందుకే ఇందాక నీతో జగడం ఆడనని చెప్పించాను. ఊసిపోకేం కాదు. ఏం చేయాలి? నువ్వు జగడమాడకూడదు. ఎందుకో తెలుసా? నీ నాలుక మీద ఏమున్నాయి? కత్తే, ఈటే, బల్లెమున్నాయి. నీ నాలుకతో ఎదుటివారిని గాయపరచవద్దు. నీ నాలుకతో ఎదుటివారిని ఏమాత్రం రక్తము చూడనివ్వద్దు. నీ నాలుకతో ఎదుటివాని మీదకు వాటిని విసరవేయవద్దు. ఎందుకో తెలుసా? నీ మాట వలన వాళ్ళు గాయపరచబడతారు. నీ మాట వలన వాళ్ళు క్షీణించిపోతారు. నీ మాట వలన వారికి ఎదుగుదల ఉండదు. నీ మాట వలన వారి జీవితము అంతరించిపోతుంది. అందుకని దేవుడు అన్నాడు, నీ నోట నుండి శాపవచనము వినబడకూడదు, నీ నోట నుండి ఆశీర్వాదకరమైన వచనమే వినబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ నోట నుండి ఏమి వినబడాలి? ఆశీర్వాదం ఉండాలి. నీ నోట నుండి ఏముండాలి? దీవెన ఉండాలి. ఎందుకో తెలుసా? నీ నాలుక మీద వాడిగల కత్తి ఉన్నాయి. నీ నాలుక మీద వాడిగల ఈట ఉన్నది. నీ నాలుక మీద వాడిగల మరి బల్లెం ఉన్నది గనుక అవి ఉపయోగించకూడదు. గనుక దీన్ని జాగ్రత్తగా కాచుకోవాలి. దేవునికి స్తోత్రం. పొయ్యి మీద నీళ్లు కాసేటప్పుడు ఎంత వేడి కాసుకుంటామమ్మా? మనం ఎంత వేడైతే పట్టుకోగలమో చేసుకోగలమో అంత వేడి చేస్తాం. ఒకవేళ ఎక్కువగా కాసేసామనుకో ఏం చేస్తాము? కాని చన్నీళ్ళు అన్ని మీద కలుపుతాం. తక్కువ కాసామనుకో ఏం చేస్తాము? ఇంకా కాస్త అంత పొలలెట్టి వేడి చేస్తూ ఉంటాం. కానీ నాలుక చల్లారబెట్టడానికి నీ దగ్గర ఏమీ లేదు. ఈ నాలుకను వేడి చేసుకునేదేమీ లేదు. ఈ నాలుకను అదుపులో ఉంచుకోవడానికి దేవుడు నీకు ఒక ఆయుధమునిచ్చాడు. ఏమిటి ఆ ఆయుధం అంటే? ప్రార్థన. ఈ ప్రార్థన అనేటువంటి అంశముతో దావీదు యుద్ధ రణరంగంలో ఉన్నటువంటి దావీదు గొల్లియాతుతో ఉంటున్నాడు. ఓ సున్నతిలని ఫిలిష్తీయుడా, నేను కత్తెనైనను ఈటెనైనను బల్లెమునైనను వాడకుండానే సైన్యములకు అధిపతియగు యెహోవా నిన్నే చంపేస్తాడు. ఆమేన్. ఏమి వాడకుండానే నా దేవుడు యుద్ధము చేస్తాడు. యుద్ధము యెహోవాది. మనకెవరు లేరమ్మా? రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మనండా. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మనండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దావీదు అంటున్నాడు, యుద్ధము యెహోవాది. నేను నిన్ను బల్లెముతోనైనను కత్తితోనైనను ఈటతోనైనను గాయపరచను గాని నిన్నే చంపువాడు నాకంటే గొప్పవాడు అని చెప్పి దావీదు ఏమి చేస్తున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాలి. ఆయుధములపై నమ్మకం ఉంచుకోకూడదు. దేని మీద నమ్మకం ఉంచుకోకూడదండి? చదవండి కీర్తన గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనములో రాయబడిన మాటను ఒకసారి మనము జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. కీర్తనలు 44వ అధ్యాయము 6వ వచనములో చదువుతల్లి. నా కత్తియు అమ్మా అది నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే, మమ్మల్ని దేశించువాడని సిగ్గుపరచువాడవు నీవే. దేవునికి స్తోత్రం. 8వ వచనం కూడా ఏమంటున్నారు చూడండి. దినమెల్ల మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా.
మన పగవారి మీద కొందరు డైరెక్ట్గా పగ తెచ్చుకుంటారు, కొందరు సైలెంట్గా పగ తెచ్చుకుంటారు. అనుభవంతో చెబుతున్నా. కొందరు పగ ఎలా తెచ్చుకుంటారంట? ఆయుధాలు వాడతారు. కొందరు ఎలా తీసుకుంటారంట పగ? బీ సైలెంట్. ఎలా తీసుకుంటారు? బీ సైలెంట్. ఇంకా అంతకు మించిన సైలెంట్ పర్సన్ ఎవరు కనపడరు. ఇంకా ఎందుకో తెలుసా పిల్లరా, ఈ అనుభవముతో చెబుతున్నటువంటి దావీదు అంటున్నాడు, మేమైతే కత్తిని నమ్ముకుంటున్నాము, మేమైతే విల్లును నమ్ముకుంటున్నాము, వీటి వలన మా శత్రువు మరింత పగబాడైపోయి, మరింత శత్రువు అయిపోయి, పగ మీద పగ తీర్చుకుంటూ మా జీవితకాలం అంతా ఇవాడు శత్రువుగానే ఉన్నాడు. అందుకు యేసు ప్రభు శిలువ మీద రక్తం కార్చలేదే? యేసు ప్రభు శిలువ మీద రక్తం ఎందుకు కార్చాడు? నీ శత్రువుని మిత్రుగా చేసుకోవాలి అని. ఆయన కొట్టిన వారిని, ఆయన తిట్టిన వారిని, మేకులు కొట్టిన వారిని, ముండ్ల కిరీటం పెట్టిన వారిని, శిలువ మీద వేలాడబడి తీసిన వారిని, ప్రక్కల పోల్చిన వారిని ఆయన పగ తీర్చుకోలేదే. నన్ను శిక్షించుటకు నా తండ్రికి ఇష్టమాయెను. ఏమన్నాడు? నన్ను శిక్షించుటకు నా తండ్రికి ఇష్టమైంది. సో నేను ఎవరి మీద పగ తీర్చుకుని వాడను కాను, సమస్తము ఎరిగిన వాడు నా తండ్రి. గనుక మనం ఎలా ఉండాలంటే ఆయుధాల మీద నమ్ముకోకూడదండి. ఆయుధముల కంటే బలమైన వాడు మన యేసయ్య ఉన్నాడు. మనం ఆయన నమ్ముకుంటే మన పగవాడు మిత్రుడవుతాడు, మన శత్రువు మిత్రుడవుతాడు. మనం చూసి అసహించుకున్నవాడు, మన మీద పగ తీర్చుకోవాలనుకున్నవాడు, మన మీద సూటిపట్టి మాటలు మాట్లాడేవాడు, సైలెంట్ కిల్లర్ ఉంటాడు చూసారా, వాళ్ళందరినీ మార్చగలిగిన వాడు ఎవరంటే యేసయ్య. యేసయ్య ఒక్కడే మన జీవితాన్ని చక్కబెడతాడు. మీరు ఎవరి మీద పగ తీర్చుకోకండి అమ్మా. తీర్చుకుంటారా? ఎవరి మీద పగ తీసుకుని అన్న వాళ్ళు నన్ను ఒకసారి సూటిగా చూడండి, తల దించుకోకండి. నన్ను చూశారంటే కనుక మీకు ఇంకా పగలుండవు, చెప్తలేదు, పగలుండవు, శత్రువులు ఉండరు, సైలెంట్ వాళ్ళు ఉండరు, డైరెక్టర్ ఉండరు, అందరూ మనల్ని ప్రేమించేవారు ఉంటారు. నీ పక్క వాళ్ళతో చెప్పు, నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తామంటానని చెప్పుకోలేదు. అక్కడ బిజీ అయిపోయింది ఆవిడ. ప్రార్థనకు వచ్చి ఆవిడ బిజీ, నీ వెనకాల ఆవిడ చాలా బిజీగా ఉంది చూసావా? అబ్బాయి తెలకలేం తెలదా? ఏమని చెప్పాను? నిన్ను ఎప్పుడు ప్రేమిస్తానని చెప్పు పక్క ఆవిడతోటి. చెప్పమ్మా, చెప్పమ్మా. నవ్వుతుంది ఎట్టి తెంగరదే. పక్కావిడ, నువ్వు పక్కావిడ చెప్ప. పక్కావిడ బక్కావిడి కాదు, పక్కావిడి. నిన్నెప్పుడు ప్రేమిస్తాను చెప్పండి, ఒకళ్ళు చెప్పుకోండి. సుశలక్క నువ్వు నయ్యమ్మతో చెప్తలేదా? చెప్పుకోండి ఇద్దరు. నిన్నెప్పుడు ప్రేమిస్తాను, నిన్నెప్పుడు ప్రేమిస్తాను. నిన్ను ప్రేమించగల మనసు దేవుడిస్తాడు నీకు. ప్రేమించగల మనసు ఎప్పుడు దేవుడిస్తూ ఉంటాడు నీకు. ప్రేమించే మనసునిమ్మని దేవుని అడగాలి. రెండవదిగా ఆత్మీయ యుద్ధాయుధములు. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనములో చదివితే అక్కడ రాయబడిన మాటలు మనము జ్ఞాపకం చేసుకో అమ్మా. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వల్ల కాదు మాత్రము దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను. మనకు ఆత్మీయ యుద్ధ ఆయుధాలు. మన యుద్ధానికి ఆయుధం ఏంటమ్మా చెప్పండి? మనకు ఆయుధం ఏంటి? ప్రార్థన. నీ ప్రార్థన బలమైనది అయితే నువ్వు బల్ల దగ్గర ఉంటావు. నీ ప్రార్థన బలహీనమైనదైతే ఈ బల్ల దగ్గరకు వచ్చినా నీకు ఉపయోగం లేదు. నువ్వు పగతో ఉండి ఈ బల్ల దగ్గరకు వచ్చిన ఉపయోగం లేదు. నువ్వు శత్రువులను సంపాదించుకొని బల్ల ఎద్దకు వచ్చిన ఉపయోగం లేదు. నువ్వు పగలతో ఉండి బల్ల ఎద్దకు వచ్చిన ఉపయోగం లేదు. అంటే నీ దగ్గర ఏమి లేవు? ఆయుధం లేదు. ఏ ఆయుధము? ప్రార్థన అనే ఆయుధం ఉండాలి.
ఏముండాలమ్మా? ప్రార్థన అనే ఆయుధమును కలిగి ఉన్నట్లయితే, ప్రార్థన అనే ఆయుధమును ధరించుకున్నట్లయితే ఏ విధమైన శత్రువు, ఏ పగవాడు నీ మీదకి రాడట. ఒకవేళ రావాలనుకున్నా కానీ వాడు ఏమైపోతాడట? మిత్రుడైపోతాడు. దావీదుకు ఫిలిష్తీయులు ఏమైపోయారమ్మా? మిత్రుడైపోయారు. నా శత్రువులు నాకు భోజనమును సిద్ధపరిచిరి. మన శత్రువు ఏమైపోతాడమ్మా? మిత్రుడైపోతాడు. ఏం పెడతాడు మనకి? మిత్రుడైపోయి రుచికరమైన భోజనం పెడతాడట. ఎందుకు తెలుసా? నీకున్న ప్రార్థన, నువ్వు నేర్చుకున్న వాక్యము, నువ్వు ఒప్పుకున్న ప్రార్థనలు, నువ్వు ఒప్పుకున్న ప్రార్థన విన్నపములు, నువ్వు విడిచిపెట్టినవన్నీ కూడా నా దేవుడు కౌంట్ చేశాడు అక్కడ. ఈరోజు నిన్ను నన్ను కూడా యేసయ్య కౌంట్ చేస్తాడు. జాగ్రత్త. మూడవదిగా ఏ విషయమో తెలుసుకుందాం. చూడండి, మూడవది విషయం ఏమిటంటే మనుషులు తెలుసుకొనుటకు దేవుడు చేసినవి. ఏంటమ్మది? మనుషులు తెలుసుకొనుటకు దేవుడు చేసినవి అంటున్నాడు. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము చదువు తల్లి. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా. ఆమె 20:15 అదేనా? చదువుతారు, మళ్ళీ చదువు. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఈ గొప్ప సైన్యమును మీరు భయపడుకుడి, జడియకుడి. యుద్ధము మీది కాదు, దేవుడే జరిగించును. దేవునికి స్తోత్రం. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. యూదా వారలారా, ఓ ఇశ్రాయేలు వారలారా, ఈ యుద్ధము మీది కాదు, ఈ జగడము మీది కాదు, ఈ పగ మీది కాదు. ఈ యుద్ధము ఎవరిదట? యెహోవాది. ఎవరిదండి? యెహోవా చేస్తున్నాడు యుద్ధము. ఆయుధములు ధరించిన వాడు యెహోవా, నీవు కాదు, నేను కాదు. ఆయన యుద్ధములు ధైర్యించుకుని నీ కొరకు యుద్ధం ఆడతాడు. ఆయన యుద్ధం ఎలాంటిదో తెలుసా? గాయము చేసే యుద్ధము కాదు. ఆయన యుద్ధం ఎలాంటిది? పగ తీర్చుకునే యుద్ధము కాదు. ఆయన యుద్ధం ఎలాంటిది? రక్తమును వెలిగించే యుద్ధము కాదు. ఆయన యుద్ధము మనిషిని చంపేది కాదు. అనేక ఆయుధాలు ఆయన ఎలాగో చేస్తాడు తెలుసా? శత్రువును మిత్రులుగా మారుస్తాడు. ఆయన కలిగిన ఆయుధాలు ఏమిటో తెలుసా? శత్రువును మిత్రులుగా మార్చే ఆయుధాలు, పగవారిని స్నేహితులుగా మార్చే ఆయుధాలు ఆయన కలిగి ఉన్నాడు. గనుక మన శత్రువులందరినీ ఏం చేస్తున్నాడు? ఆయన మిత్రులుగా చేస్తున్నాడు. ఇప్పుడు రావాలి బల్ల దగ్గరికి. ఎప్పుడు రావాలమ్మా? బల్ల దగ్గరికి ఎప్పుడు రావాలి? ఎప్పుడు రావాలి? నువ్వు శత్రువుతో సమాధాన పడినప్పుడు, నిన్ను గాయపరచువాడితో సమాధాన పడినప్పుడు, నీ పగవాడితో నువ్వు సమాధాన పడినప్పుడు నువ్వు రావాల్సింది ఎక్కడికి అంటే బల్ల యొద్దకు. మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే మన ధైర్యం. మన అంశానికి రావాలి. దేవుడే, చెప్పండి, దేవుడే మన ధైర్యం. మనకున్న ధైర్యం ఎవరమ్మా? చెప్తలేదు. మనకున్న ధైర్యం ఎవరు? గట్టిగా చెప్పండి. మనకున్న ధైర్యం ఎవరు? సైతాను కాదు. మనకున్న ధైర్యం ఎవరు? దురాత్మలు కాదు. మనకున్న ధైర్యం ఎవరు? అంత్యకాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు కాదు. మనకున్న ధైర్యం ఎవరంటే మన యేసయ్య. దేవునికి స్తోత్రం. ఈ రోజున విన్న మాటలను బట్టి నువ్వు ఎలా ఉండాలో చెబుతూ ఉన్నాడు. ఆయుధముల మీద నమ్మకం ఉంచుకొనకూడదు. రెండవదిగా ఆత్మీయ యుద్ధాయుధములు ధరించుకోవాలి. మూడవదిగా మనుషులు తెలుసుకొనుటకు దేవుడు చేసిన కార్యాలు నువ్వు గ్రహించి తెలుసుకున్నట్లయితే నీ ఆత్మీయ జీవితంలో, ఈ పోరాటంలో నువ్వు ఎప్పటికీ ఓడిపోవు, ఎప్పటికీ సిగ్గుపడవు.
నీ పక్షముగా యెహోవా యుద్ధం చేస్తున్నాడు. తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రభువా నీకు వందనాలు, యేసు నీకు వందనాలయ్యా. ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. దేవుడే మా ధైర్యం, దేవుడే మా ధైర్యం. ప్రభువా నీవే మా ధైర్యం, యేసయ్యా నీవే మా ధైర్యం. యేసయ్యా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరము దేవునికి స్తుతి చెల్లించుకుంటూ ఈ కుటుంబము కొరకై, ఈ ప్రాంతము కొరకై, ఇక్కడ గృహస్థుల కొరకై, పురుషుల కొరకై విశేషమైన ప్రార్థనలు చేద్దాము. హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. జడియను బెదరను నా యేసు నాతోనుండగా, జడియను బెదరను నా యేసు నాతోనుండగా, జడియను బెదరను నా యేసు నాతోనుండగా, గాఢాంధకారములో నేలచిన వేళలో, గాఢాంధకారములో నేలచిన వేళలో, ప్రభు యేసు కృపలో విడువక కాపాడును. ప్రభు యేసు కృపలో విడువక కాపాడును. ప్రభు అయిన యేసునకు జీవితమంతా పాడువాను. ప్రభు అయిన యేసునకు జీవితమంతా పాడువాను. స్తోత్రం. జడియను బెదరను నా యేసు నాతోనుండగా, జడియను. స్తోత్రం. బెదరను యేసయ్యా నా యేసు నాతోనుండగా, జడియను. గ్లోరీ. బెదరను నా యేసు నాతోనుండగా, జడియను. బెదరను నా యేసు నాతోనుండగా. కృపా సత్య సంపూర్ణుడైన యేసు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాకు ధైర్యము యేసయ్యా. మేము ఆయుధాలను నమ్ముకోకూడదు. మేము నైనా దేవునిపై ఆధారపడాలి. దేవుడు మా పట్ల చేసిన కార్యములను మనుషుడు తెలుసుకున్నట్లుగా దేవుడు చేసినవి ఇవి అని మేము సాక్షిగా ఉండాలి. ప్రభువా మాకున్న ధైర్యం నీవే. యేసయ్యా మాకున్న ధైర్యం నీవే. శత్రువు చూసినప్పుడు మేము భయపడక, పగవారిని చూసినప్పుడు మేము భయపడక, ప్రార్థన అనే ఆయుధముతో, క్రీస్తు యేసుపై ఉన్న విశ్వాసముతో మా శత్రువుని ఎదుర్కొన్నప్పుడు, యాకోబు తండ్రినైనా తన సోదరుల పట్ల పిరికివాడై పారిపోయినప్పుడు యాసావును మరలా కలుసుకున్నటకు కృప చూపించిన దేవుడవు నీవు. దీర్ఘకాల శత్రువులతో ప్రభునైనా యాకోబుని యాసావుని ఏ రీతిగా ఒకటి చేసి వారి మధ్యలో సమాధానం ఉంచావో, సంఘములోనైనను ఈ ప్రాంతంలోనైనను పగవారు ఉన్నట్లయితే, శత్రువులు ఉన్నట్లయితే, జగడములు ఆడిన వారు, యుద్ధములు చేసిన వారు ఉన్నట్లయితే వారి మధ్యన సమాధానముండునుగాక. నీ ఆత్మయే వారి మధ్యన ఉంచండి. మా ధైర్యం యెహోవా, మా ధైర్యం యేసయ్యా, మా ధైర్యం పరిశుద్ధాత్ముడే. ఈ కుటుంబానికి అట్టి ధైర్యము యేసు నామములో కలుగునుగాక.
ఈ బిడ్డలకు ధైర్యము యేసు నామములో కలుగునుగాక. ఈ కుటుంబానికి శత్రువులు ఉండకూడదు, ఈ కుటుంబానికి పగవారు ఉండకూడదు, ఈ కుటుంబంతో యుద్ధములు చేయవారు ఉండకూడదు, ఈ కుటుంబంతో జగడములాడు వారు ఉండకూడదు. సమాధాన గృహముగా మార్చండి అయ్యా. ఆరోగ్యము కలిగిన కుటుంబముగా, నీ యందు భయభక్తులు కలిగిన కుటుంబముగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. అన్నదమ్ములందరిని దీవించండి, వారి భార్యలను దీవించయ్యా, వారి కుటుంబాన్ని దీవించు ప్రభువా. కుమారుడు అభి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎగ్జామ్స్ రాస్తున్నాడు తండ్రి, బిడ్డకు జ్ఞానము జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. కీర్తి ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసినది ప్రభువా, తనకు ధైర్యం అనుగ్రహించండి. నా ధైర్యం యేసయ్య అని నిరీక్షణతో బిడ్డ ఎదురు చూడగల ధన్యత అనుగ్రహించండి. ఇదో ప్రభు, నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి తండ్రి, వారందరికీ సమాధానము దయచేయండి, ధైర్యం దయచేయండి ప్రభువ, ఆరోగ్యము దయచేయండి ప్రభువ. చేరొచ్చిన బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నాను. నీ ఆత్మ వలనే జీవింపచేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును చేరొచ్చిన మనందరికీ కుడికిని ఏర్పాటు చేస్తున్నట్టు నా తల్లిదండ్రులకును, తమ్ములకును, చెల్లులకును, వారి కుటుంబాలకును, బిడ్డలకును త్రియేక దేవుని ఆశీర్వాదములు, దీవెనలు సదాకాలము తోడైయుండునుగాక. యేసు రక్తమే జయము, ప్రభు యేసు నామమునకు జయం, ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. అపవాది క్రియలు అనంత నాశనమగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. పలహారం పంచిపెట్టండి అయినా. రేపు రాత్రికి పుష్ప గృహము దగ్గర